చాలా మంది మహిళలకు నెలసరి సమయంలో నొప్పి పెద్ద సమస్యగానే ఉంటుంది. ఆ 3 రోజులు చికాకుగా, అలసటగా, అసహనంగా ఉంటుంది. ఇంకొంతమందికి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. కొంతమంది ఈ నొప్పిని భరించలేక మంచానికే అతుక్కుపోతుంటారు. మహిళల్లో 30 నుంచి 50% వరకు పీరియడ్ పెయిన్స్ బాధాకరంగా ఉంటుంది. ఈ నొప్పి వాళ్ళ వ్యక్తిగత ఆఫీస్ లైఫ్స్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. కొంతమంది అమ్మాయిలు నెలసరి సమయంలో నొప్పి భరించలేక పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. తెలుసో తెలియకో ఎవరో చెప్పిన సలహాలు పాటించి ఎన్నో చిక్కుల్లో పడుతున్నారు. లేనిపోని సమస్యలు కొని తెచ్చుకొని అనారోగ్యానికి గురవుతున్నారు. పీరియడ్ నొప్పికి స్నేహితుల సలహాతో గర్భనిరోధక మాత్రలు వేసుకుంది ఓ 16 ఏళ్ల బాలిక. చివరకు ప్రాణాలే కోల్పోయింది. యూకేకు చెందిన లైలా ఖాన్కు 16 సంవత్సరాలు. విపరీతమైన పీరియడ్ పెయిన్స్ను ఆమె భరించలేకపోయింది. గర్భనిరోధక మాత్రలు వేసుకుంటే ఉపశమనం కలుగుతుందని స్నేహితులు ఆమెకు సలహా ఇచ్చారు. టాబ్లెట్స్ వేసుకున్న 2 రోజులకు ఆమెకు చిన్నగా తలనొప్పి ప్రారంభమై వారం తిరిగేసరికి వాంతులు మొదలయ్యాయి. ప్రతి 30 నిమిషాలకు వాంతులు కావడంతో లైలాను కుటుంబ సభ్యులు దగ్గరలోని క్లినిక్కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు టాబ్లెట్స్ ఇచ్చి కడుపులో ఇన్ఫెక్షన్ ఉందని తేల్చి చెప్పారు. 111 నేషనల్ హెల్త్ సర్వీస్ హెల్ప్ లైన్కి కాల్ చేసినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తమకు సమాచారం అందిందని లైలా కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పరిస్థితి అంత తీవ్రమైంది కాదని వారు చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు కుటుంబ సభ్యులు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ వాడాక ఆమె పరిస్థితి మరింత విషమించింది. భరింపరాని నొప్పితో కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు బాత్రూంలోనే కుప్పకూలిపోయింది. దీంతో లైలా బంధువు బ్రైత్వైట్, లైలా తల్లి బాలికను కారులో ఎక్కించి అతి కష్టం మీద ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సిటీ స్కాన్ చేసిన తర్వాత మెదడులో రక్తం గడ్డకట్టినట్టు గుర్తించారు. లైలాకు శస్త్రచికిత్స జరిగింది. అయితే మర్నాడే ఆమె బ్రెయిన్ డెడ్గా వెల్లడించారు వైద్యులు. క్రిస్మస్కు ముందు జరిగిన ఈ విషాదంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పరిస్థితి అంత తీవ్రంగా లేదని వారు చెప్పడంతో మాకు అర్థం కాలేదు. ఆ రోజు తర్వాత ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. ఇది అర్థం చేసుకోలేనిది. ఇది చాలా షాక్. ఆమె ఇప్పుడే ఉద్యోగంలో చేరింది, సంపాదిస్తుంది. మా కుటుంబానికి ఆమె లేని లోటు పూడ్చలేనిది అంటూ ఆమె బంధువు బ్రైత్వైట్ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రొఫెసర్లు ఆమెను ఆక్స్ఫర్డ్ విద్యార్థినిగా పరిగణించాలని లైలా కుటుంబం పేర్కొంది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకున్న ఆ కుటుంబం లైలా అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చింది. క్రిస్మస్కు ముందు లైలా అవయవాలు 5గురు జీవితాల్లో వెలుగులు నింపాయి. తాను చనిపోతూ 5గురికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. అయితే నిపుణుల సలహా ప్రకారం నెలసరి సమయంలో విటమిన్ సి ఉండే నిమ్మరసం, కమల వంటివి, దాల్చిన చెక్క టీ, చాక్లెట్స్ ఇటువంటి ఆహారం కాస్త నొప్పి నుండి ఉపశమనం ఇస్తాయని వారు చెప్తున్నారు.